ఇంతవరకు ఒడ్ల కాడికి రాకపోయి రోడ్లు కూడా అంత టోకన్ ఇస్తే ఇంతవరకు రాకపోతే మేము ఏం చేస్తాం చెప్పండి? ఎన్నిసార్లు ఎత్తిపోస్తాం? ఒడ్డు పట్టినోడు 2 సార్లు దానం బట్టి మాటిరి మళ్ళా కీలలు కట్టానికి 8 రోజులు ఆపుతుంది మళ్ళీ దాయి వాడదాని లేకుండా 3-4 రోజులు ఎంతకాలం బాధపడతాం చెప్పు? ఎందుకు ఈ బాధ? పోయినసారి ఎప్పటికైనా గవర్నమెంట్ కాంట పెట్టకమని చెప్పు. పుణ్యం ఉంటది, ఎవరి ఆడ అమ్ముకుంటారు, 10 రూపాయలు వచ్చిన అమ్ముకుంటారు. కానీ ఈ గవర్నమెంట్ కాంటనే బంద్ చేసుకోమని చెప్పు. గవర్నమెంట్ 7 రోజులు అమ్ముకుంటూ లేకపోతే ఏమన్నా బర్రెలు గొర్రెలు మేపుకొని బతారు ఉన్నోళ్ళు. గవర్నమెంట్ కాంట పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టడం పెట్టడం 30 రోజులు మొత్తం నానుతున్నాయి, ఎండుతున్నాయి, రిపోర్ట్ పంపుతలేదా మీరు? పంపితే ఎందుకైతుంది ఇట్లా? మరి మాట్లాడలే వడ్లు పెట్టుకోమని చెప్పి అదొక భయపెడుతున్నాడు కదా. ఎవరైనా మాట్లాడితే ఎవరైనా కొంచెం అడిగితే వడ్డు కాంట పెడతలేరు, ఇబ్బంది పెడుతున్నట్టు నిజమేనా? ఏం సమస్యలు చెప్పు సార్, సారన్న మాట్లాడతారు. ఇప్పుడు మిల్లర్స్ ఏమంటారు అంటే సార్ మాకు ఎఫ్ఏక్యూ ప్రకారం ఉంటే మేము తెచ్చుకోవాలి. ఎఫ్ఏక్యూ ప్రకారం గట్లా భయపడతారా? గట్లా ఏం రైతులు మీరు నన్ను గుర్తుపడతారా? పోనీ ముందు పోదాం. గుర్తుపడతారా? రాజేందర్ గారు మీరు రాజేందర్ గారు ఎందుకు గుర్తుపట్టాలి? కూడా మీరు మంచిగా మీరు కొంచెం ఇంటర్వ్యూ తీసి పోయిన తర్వాత చేసి ఇట్లా పంపిస్తారు. గిట్ల ఎక్కడదమ్మా మీరు? మిషన్ ఇగో 3 సార్లు ఇగో ఈ సిటీ ఉన్నాయి సార్. 7 తారీఖు 8 తారీఖు వచ్చిన రోడ్లు 25 తారీఖు ఇంతవరకు కొలుపులేదు సార్. కాంటాక్ట్ కూడా రెస్పాన్స్ చెప్పినా గానీ రేపు మాకు ఒక కుప్ప 10 ఎకరాల పొలం ఒళ్ళు తడిస్తే మళ్ళీ 10 ఎకరాల ఒడ్లు 10 ఎకరాల కుప్ప వచ్చింది సార్ ఒడ్లు.